నా ఫేవరెట్ పొలిటికల్ స్టార్ హనుమాన్ వచ్చాడు. ఇవాళ అన్న ఏం కామెడీ చేస్తాడో చూద్దాం. ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు క్యాపిటల్ సిటీ చేయడానికి రైతులకు ఇష్టం లేకున్నా ఆ భూములు తీసుకునడానికి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఎప్పుడు ఈ చంద్రుడి మీద ఏం చెలరేగుతాం, ఇవాళ ఆ చంద్రుడిని కూడా ఆడుకుందామని వచ్చావుగా. కానీ అన్నాను, అయ్యా జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టేట్మెంట్ ఈ నడుమ అన్ని ట్విట్టర్లో వస్తున్నది. ఆయన కొమరం పులే కాదు, ట్విట్టర్ పులి కూడా. ట్విట్టర్లో కాదండి, మీరు దయచేసి తప్పనిసరిగా నిజంగా రైతుల పక్షాన నిలబడాలి, పేద ప్రజల పక్షాన నిలబడాలంటే ఆయన అక్కడికి పోతేనే వాస్తవాలు తెలుస్తుంది. వాళ్ళ గురించి మీరు ఏది సహాయం చేసిన వాళ్ళు అవుతారంటే. ఇదిగో కొమరం పులి, మా అంబర్పేట సింహం చెప్పింది, రాసుకో, లేదంటే రచ్చరచ్చే. దానికి స్పందించి మా మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం ఇవాళ పేపర్లో చూసినా నాకు చాలా సంతోషమైంది. కొంపదీసి గబ్బర్ సింగ్ తో దోస్త్ మేరా దోస్త్ అని సాంగ్ వేసుకుంటావా ఏటి? నాయకుడు అనేవాడు ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవును, నమ్ముకున్న వాళ్ళని ఆదుకునేవాడే నిజమైన నాయకుడు. కేవలం మొండి వైఖరితో నేను అదే దగ్గర కట్టిస్తాను, దాని తప్పితే ఇంకోటి లేదని అనుకుంటే వాళ్ళని అడిగి ఒప్పుతేనే కట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బాబు గారు ఈ మధ్య వాళ్ళ బావ సీతలాగా తయారవుతున్నాడు, ఎవరి మాట వింటలేదంట. దాంతో పాటు ఇవాళ బీజేపీ నాయకులు అంటున్నారు, అది చాలా దుర్మార్గం మాటలండి. స్పెషల్ స్టేటస్ గురించి ఏమంటారు తెలుసా? బీజేపీ వాళ్ళు ఏమన్నారన్నాయ్, నువ్వు ఎంత బీపీ పెంచుకుంటున్నావు? కేవలం అన్ఎంప్లాయిడ్ యూతే స్పెషల్ స్టేటస్ అడుగుతున్నారు అన్నారు. వారిని అంత మాట అన్నాడా? యూత్ తో పెట్టుకుంటే మటాషా అని చెప్పు. మరి ఆనాడు వెంకయ్యనాయుడు ఎందుకు అడిగిండ్రా బాబు? ఆనాడు పార్లమెంటులో 5 సంవత్సరాలు అంటే లేదు 10 సంవత్సరాలు మీ వెంకయ్యనాయుడు అన్నాడా లేదా? అప్పుడంటే బీజేపీ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారుగా, అందుకే అడిగారు. ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ అని, ఇది ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అడగడం అనేది బీజేపీ నాయకులు మాట్లాడడం, ఇది చాలా దుర్మార్గమైనటువంటి, ఇది ఇన్సల్ట్ టు ది యంగర్ జనరేషన్. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికింది కదా అన్నాయ్, అలాగే మాట్లాడతారులే. బీజేపీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతోంది. దీనికి ముఖ్యంగా టీడీపీ వాళ్ళు బాగా ఆలోచన చేయాలి. వామ్మో, బీజేపీ టీడీపీ మధ్య పొలాలు పెట్టాలని చూస్తున్నావుగా. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు కూడా, సోనియా గాంధీ కూడా సోనియా గాంధీ అయితే లెటరే రాసింది. వారిని అమ్మ భక్తి చల్లకుండా వాళ్ళని ఒక్కసారైనా గుర్తు చేసుకోకుండా స్కిట్ క్లోజ్ చేయవుగా. స్పెషల్ స్టేటస్ గురించి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా దాని వెనకాల మేము కూడా ఫైట్ చేస్తాం. నువ్వు గ్రేట్ అన్నాయ్, 2 రాష్ట్రాల్లోనూ నీ కామెడీ స్కిట్లు లాగించేస్తున్నావు. ఏమన్నా అడిగేది ఉంటే అడగని చెప్తాం. నీ కామెడీతో ఇక్కడికి మాటలేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఏం లేదా? ఏం లేదు కదా. నమస్తే అండి, పోయేస్తాం. వాకే వాకే, నమస్తే, వెళ్ళరా, రేపు మాట్లాడుకుందాం.